నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే వంట చేస్తున్నానండి. ఆ వంటకు సంబంధించి ఏం కూర వండుతున్నాను ఏంటి అనేది ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఓకేనా? అంటే జనరల్గా ఎప్పుడు ఏం చేస్తానంటే వీడియో షూట్ చేసేసి తర్వాత నేను డబ్బింగ్ చెప్తాను అనమాట. ఈరోజు అలా కాకుండా ఇంట్లో అంత ప్రశాంతంగా ఉందండి. ఎవ్వరూ లేరు. మా చిన్నబాబు ఒక్కడే ఉన్నాడు. తన రూమ్లో చదువుకుంటున్నాడు. సరే ఇలా ట్రై చేద్దాం అనుకుని చేస్తున్నాను. ఇదిగోండి, ఇల్లంతా చక్కగా ప్రశాంతంగా ఉంది. మామూలుగా ఇల్లు క్లీన్ చేసుకోవడము, టిఫిన్ సెక్షను అంతా అయిపోయింది. ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట, బయటికి వెళ్ళిపోయారు. మా చిన్నబాబుకి హాలిడేస్ ఇచ్చారు, చెప్పానుగా నేను మీకు హాలిడేస్ అని. అయితే తనకి హాలిడేస్, ఇప్పుడు తన ఇంట్లోనే చదువుకుంటున్నాడు అనమాట. సరే నేనేమో ఇలా వంట చేయడానికి స్టార్ట్ అయ్యానండి. చేస్తా మీతో మాట్లాడదాము అని అనిపించింది అనమాట. ఈరోజు ఏం చేస్తున్నానంటే ఇదిగోండి, రైస్ కడిగి కుక్కర్లో పెట్టేసి రెడీగా ఉంచేసాను. ఇదిగోండి, నిన్న మటన్ తెచ్చారండి. ఆ మటన్ని నిన్న కొబ్బరి అన్నంలో కలిపి వండాను అనమాట. అయితే కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెడతాను. మటన్ కానీ చికెన్ కానీ నీట్గా శుభ్రం చేసిన తర్వాత దానిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపేసి మ్యారినేట్ చేస్తానండి. అలా చేస్తే ఏమవుతుందంటే చక్కగా ఆ మసాలాలన్నీ ముక్కకు పట్టి కూర చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి, అలా చేసి నిన్నే అలా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఇక్కడేమో గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నాను కదండి, దానిలోకి పేస్ట్ కోసం అనమాట. ఏమేమి కలిపానంటే నేను వేసేటప్పుడు చూపించలేదు కదా. ఇదిగోండి, జీడిపప్పులు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం జాజికాయ ముక్క అండి, చాలా చిన్న ముక్క అనమాట. మీరు ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వండేటప్పుడు చికెన్ కానీ మటన్ కానీ వండేటప్పుడు చిన్న ముక్క జాజికాయ ముక్క, చాలా చిన్నది, మళ్ళీ ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే అది చేదు వచ్చేస్తుంది అనమాట. చాలా చిన్న ముక్క వేసుకుంటే మంచి ఫ్లేవర్తో కూర కూడా భలే రుచిగా వస్తుందండి. ఈ నాన్ వెజ్ కూరలు వండేటప్పుడు ఉల్లిపాయలు కట్ చేయటమే పెద్ద పని కదా. నాన్ వెజ్ అయినా లేకపోతే ఎగ్ పొరుటు వండినా అలాంటప్పుడు ఇది నిజంగా ఎంత ఆపద్బాంధవురాల్లాగా ఆదుకుంటుందోనండి. ఉల్లిపాయలు ఎంత కూరకైనా సరే చక్కగా కట్ చేసుకోవచ్చు అనమాట. నేను దీని గురించి చాలాసార్లు మన వీడియోస్లో చూపించాను. నాకు తెలిసి ఇప్పుడు చాలామంది వాడుతూ ఉన్నారు కదండి. వాడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం తప్పకుండా తెప్పించుకోండి. మీకు నచ్చిన కంపెనీ తెప్పించుకోండి, కాకపోతే కంపెనీ తెప్పించుకోండి. ఓకేనా? కంపెనీది అయితే మనకి బ్లేడ్స్ అవి నీట్గా ఉంటాయి. దీనికి ఒక థ్రెడ్ ఉంటుందన్నమాట. ఆ థ్రెడ్ చక్కగా తెగిపోకుండా పనిచేస్తుంది. ఇంకా దీంతో ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి కూర స్టార్ట్ చేస్తానండి. రైస్ పెట్టేశానండి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్పాలన్నమాట. మనం ఎప్పుడు స్టవ్ పైన ఏ గిన్నె పెట్టినా సరే, కుక్కర్ కానీ ఏ గిన్నె పెట్టినా దానికి ఇలా మంట అనేది, స్టవ్ మంట అనేది ఇలా బయటకు వచ్చేయకూడదు అనమాట. వచ్చేస్తే ఇంక అదంతా మనకి వేస్ట్ అయిపోయినట్టే లెక్క. పైగా కుక్కర్ లాంటివి అయితే అలా ఫ్లేమ్ బయటకు వచ్చేస్తే కుక్కర్ త్వరగా పాడైపోతుందని నాకు ఒకసారి కుక్కర్ బాగు చేయించుకోవడానికి వెళ్తే అతను చెప్పాడండి. ఇవి పోతా ఉంటాయి కదా ఎప్పుడు మన కుక్కర్కి హ్యాండిల్స్, అవి వేయించడానికి వెళ్ళినప్పుడు చెప్పాడనమాట అతను. మీరు ఫ్లేమ్ ఎక్కువ పెడితే ఆ ఫ్లేమ్ తాలూకు వేడి ఇక్కడ తగిలి ఇవి త్వరగా పాడైపోతాయండి అని. ఇంకోటి ఏంటంటే గ్యాస్ పొదుపుగా ఎలా వాడాలి అనే దాని మీద కూడా నేను చదివి చాలామంది చెప్పింది విన్న దాన్ని బట్టి ఫ్లేమ్ అనేది మనము ఎటువంటి పాత్ర పెట్టాము అన్న దాన్ని బట్టి ఆ పాత్రకి ఇలా లోపలికి ఉండాలన్నమాట. చూస్తున్నారుగా మీరు, మంట అనేది లోపలికి ఉండాలి. బయటకు వస్తే ఇంకా బయటకు వచ్చిన ఫ్లేమ్ అంతా మనకి గ్యాస్ వేస్ట్ అయిపోయినట్టే. ఇదొక మంచి టిప్ అనుకోండి. ఓకేనా? జనరల్గా వంటలు చేస్తున్నప్పుడే మనకి అలాంటి టిప్స్ గుర్తుకొస్తాయి కదా. ఇది బాగుంది, ఇలా లైవ్లో వంట చేస్తా మీతో మాట్లాడటం నాకు నిజంగా చాలా బాగుందండి. ఏదో లోన్లీగా ఏదో బోర్ కొడతా వంట చేస్తున్నట్టుగా కాకుండా వంట చేసేటప్పుడు చక్కగా మన వాళ్ళందరితో కబుర్లు చెప్తా వంట చేస్తున్నట్టుగా భలే బాగుందండి నిజంగా. ఇదిగోండి, ఉల్లిపాయ కట్టర్లోకి ఉల్లిపాయలు మనం సన్న ముక్కలుగా అంటే ఇలా కొంచెం లేయర్స్ లాగా కట్ చేసుకుని దీన్ని మూత ఇలా పెట్టేసి, మీ అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకేనా? ఇలా పెట్టేసి ఇదిగోండి, దీనికి ఈ థ్రెడ్ ఉంటుంది కదా,
ఈ థ్రెడ్ని పట్టుకుని ఇలా లాగటమేనమాట. లాగితే లోపల ఉన్న బ్లేడ్ రౌండ్గా తిరిగి కట్ అయిపోతాయి ముక్కలన్నీ. మనకి చక్కగా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చండి ముక్కలు. అయితే ఏంటంటే బాగా ఫుల్ లోడ్ వేయకూడదు కుక్కర్లో, లేదంటే మిక్సీలో అలా ఫుల్ లోడ్ వేస్తే ఆగిపోతుంది చూసారా. అలాగే ఈ థ్రెడ్ తెగిపోయే ప్రమాదం ఉందన్నమాట. అందుకని చెప్పేసి సరిపడా లోడ్ వేసుకోవాలి. ఎక్కువ నిండా వేయకుండా హాఫ్ వేసుకుని చక్క స్లోగా ఈ థ్రెడ్ లాగాలన్నమాట. ఓకేనా, ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా లాగాలన్నమాట. ఇది కూడా బాగా ఫాస్ట్గా చేయకుండా ఉంటే మనకి థ్రెడ్ తొందరగా పాడవకుండా ఉంటుంది. చక్కగా ఎక్కువ కాలం మన్నుతుంది అన్నమాట. ఇది మనకి చక్కగా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలంతా కట్ చేసి టైం ఎందుకండి వేస్ట్. ఈలోపు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుంటే ఆ ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది, మనం ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చు. ఓకేనా, స్టవ్ ఆన్ చేసుకుని ఇది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేద్దాము. ఇంకా అది హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా, ఆయిల్ గురించి చెప్తా. జనరల్గా నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడతానండి. అయితే నిన్న నేను కొబ్బరి అన్నం చేశానండి. దానిలోకి వేరుశనగ నూనెతో చేస్తే చాలా రుచిగా ఉంటుందని మా ఆడపడుచు గారు వాళ్ళు చెప్పారనమాట. అందుకని నిన్న వేరుశనగ నూనె తెప్పించానండి. అసలు వేరుశనగ నూనె వాడటమే మానేసాం మేము, చాలా రోజులు అయిందనమాట. ఓకే అని తెప్పించాను. అందుకే దీంతోనే ఈరోజు మటన్ కూడా చేస్తున్నా. ఓకేనా, అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. పాన్ హీట్ అయిపోయిందండి. నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కదా. ఈ గరిటెతో ఒక 5 గరిటెలు వేస్తున్నాను నేను. మళ్ళీ ఏమన్నా వండేటప్పుడు ఏమన్నా కొంచెం తగ్గింది అని అనిపిస్తే మళ్ళీ వేస్తానండి. నేను ఎప్పుడు కూడా ఏది ఒకే కొలతల్లో చేయనండి, కొంచెం సుమారుగా చేసేయటం అలా అలవాటు అయిపోయింది ఏంటో మరి. 5 వేసానా, మీతో మాట్లాడతా మర్చిపోయాను. 5 వేసానా, ఓకే సరే. 5 గరిటెలు వేసాం కదా. ఓకేనా, అది హీట్ ఎక్కగానే చక్కగా మనం కట్ చేసుకున్న వేసేద్దాము. మీరు గమనించారా, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పల్చగా ఉంటుంది కాబట్టి, లైట్గా ఉంటుంది కాబట్టి త్వరగా హీట్ ఎక్కిపోతుంది. ఇది వేరుశనగ నూనె కాబట్టి కొంచెం హీట్ ఎక్కడానికి టైం పడుతుంది. ఇంకోండి కుక్కర్ పెట్టాను కదా, ఆల్రెడీ 1 విజిల్ వచ్చేసింది రైస్. ఇది హీట్ ఎక్కగానే మనం కట్ చేసుకున్నాక ఈ ఉల్లిపాయలు వేసేసుకుందాం. మామూలుగా అయితే దీనిలోకి లవంగాలు, దాల్చిన చెక్క అలా వేస్తాను కూడా అసలు తాలింపులోనే. ఇవాళ ఏం చేశానంటే దీనిలో వేయకుండా ఇక్కడ నానబెట్టాం కదా, మనం నానబెట్టానని చెప్పానుగా, దీనిలోనే లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసేసానండి. నానబెట్టాను. తర్వాత అది పేస్ట్ చేసుకుందాం. ఆల్రెడీ రైస్ 2 విజిల్స్ వచ్చేసింది. ఇంకో విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈలోపు నా ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుందిలేండి. చెప్పానుగా వేరుశనగ నూనె హీట్ ఎక్కడానికి టైం పడుతుంది అన్నమాట. మనకు చక్కగా ఈలోపు ఈ విజిల్ వచ్చేస్తుంది. రైస్ కట్టేస్తున్నాను. తర్వాత స్టవ్ పైన రసం పెట్టుకుందాం ఈ కూర స్టార్ట్ చేసేసినాక. ఓకేనా, ఇదిగోండి ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలోకి తాలింపు కానివ్వండి, ఉల్లిపాయలు కానివ్వండి, ఇవి వేసేటప్పుడు మనం స్టవ్ని ఫ్లేమ్ బాగా తగ్గించుకుంటే మనకి పైకి సెగ రాకుండా ఉంటుంది, చెక్క కొట్టకుండా ఉంటుంది. వంట చేస్తేనే టిప్స్ అయితే తెలిసిన వాళ్ళు మాత్రం స్కిప్ చేయండి, ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తున్నా. ఓకేనా, ఇది సిమ్లోనే పెట్టాను కాబట్టి ఆ ఆనియన్స్ వేగుతూ ఉంటాయి. ఈ మిగిలిన ఆనియన్స్ కూడా దీనిలో కట్ చేసేసుకుందాం. ఆనియన్స్ కూడా కట్ చేసానండి, ఇది కూడా వేసేసుకుందాం. మిగిలిన ఉల్లిపాయలు కూడా వేసేసుకుని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా ఇలా నిలువుగా చీల్చుకుని వేసేసుకున్నాను. మామూలుగా ట్రైపాడ్ పెట్టుకుని నేను కుకింగ్ వీడియోస్ అయినా ఏవైనా చేస్తానండి. ఇప్పుడు ఇదేమో అలా కుదరట్లేదు అనమాట. ట్రైపాడ్ కాకుండా మామూలుగా నేనే వీడియో షూట్ చేస్తా, ఒక పక్కన వంట చేస్తా, ఒక పక్కన మీతో మాట్లాడుతున్నాను. కాకపోతే బాగుందంటే కొంచెం కొత్తగా ట్రై చేశాను. ఒక్కదాన్నే వంట చేస్తున్నట్టుగా లేకుండా మీ అందరితో చక్కగా కబుర్లు చెప్తా వంట చేస్తున్నట్టు ఉందండి. బాగుంది. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కదా,
వన్ మ్యాన్ ఆర్మీ లాగా అన్ని పనులు చేసుకుంటానని వీడియోకి సంబంధించి వీడియో షూటింగు, ఎడిటింగు, డబ్బింగు అన్నీ నేనే చేసుకుంటానండి. జనరల్గా అయితే నేను పాటలు పెట్టుకుంటానండి స్పాటిఫైలో కానీ అలా సాంగ్స్ పెట్టుకుని నాకు నచ్చినవి అవి వెంట పని చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే చక్కగా మీతో కబుర్లు చెప్తా పని చేసుకుంటున్నాను. ఆడవాళ్ళకి ఎవరికైనా కూడా పక్కన ఎవరైనా కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడతా పని చేసుకోవడం అంటే ఇష్టం కదా. సేమ్ నాకు కూడా అంతేనండి. మా ఇంట్లో కూడా ఎక్కువ మాట్లాడేది నేనే, మిగిలిన వాళ్ళు ఎవరూ ఎక్కువ మాట్లాడరు. నేనే రోజంతా మాట్లాడుతా వాగుతూ ఉంటాను అనమాట. నోరు కాసేపు కూడా సైలెంట్గా ఉండలేను ముందుగా చెప్పాలంటే. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం కదా, ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి కంప్లీట్గా హైలో పెట్టట్లేదండి. హైలో పెడితే చాలు వెంటనే మాడిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది చక్కగా వేగుతూ ఉండాలి. ఇప్పుడు వంట గురించి ఏమనిపిస్తుంది అంటేనండి, వంట బాగా చెయ్యాలి, వంట ఇప్పుడు కూర వండాలి, ఇలా చేయాలి అలా చేయాలని హైరాణ పడిపోతే దాని మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది. పైగా చేసిన వంట సరిగా రాదు, మనం కూడా ప్రశాంతంగా చేసినట్టు అనిపించదు. కాబట్టి ఆ వంట చేసే క్షణాల్లో మాత్రం చాలా ప్రశాంతంగా ఉండి ఈరోజు చక్కగా వండాలి. నేను వండిన కూర చాలా రుచిగా రావాలి, మా వాళ్ళందరూ ఇష్టంగా తినాలి. అలా అనుకుని గనక వంట మొదలు పెడితే వంట కూడా చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఇదేదో బర్డెన్లాగా అని అనుకోకూడదు. అలా అనుకోకుండా వంట చేసి చూడండి, ఆ వంట ఎంత బాగా కుదురుతుందో. నేను ఎప్పుడు వంట చేసినా అది చాలా బాగుంది అనుకోండి, మా హస్బెండ్ ఏమంటారంటే ఈరోజు చాలా మనసు పెట్టి చేసి ఉంటావు, అందుకే ఇంత రుచిగా ఉంది అని అంటారండి. అది మాత్రం నిజమే. మనము మనసు పెట్టి మన వాళ్ళందరూ మంచిగా తినాలి కొంచెం చేస్తే మాత్రం నిజంగా చాలా అద్భుతంగా కుదురుద్ది వంట. ఇంకా చాలు, ఇలా వేగిపోయింది కదా. ఇప్పుడు మ్యారినేట్ చేసిన మటన్ వేసేసుకుందాము. మనం చక్కగా ఇలా ఉప్పు కారం అన్నీ పట్టించేసి పెట్టుకుంటేనండి చక్కగా ఆ ముక్కలకి ఆ మసాలా కారము అన్నీ పట్టి కూర భలే రుచిగా ఉంటుందండి. మీరు కనుక ఈ స్టైల్లో వండకపోతే నెక్స్ట్ టైం ఇలా వండి చూడండి, మీరే అంటారు నిజమండి వాణి గారు భలే బాగుంది, బాగా కుదిరింది అని. ఇలా చక్కగా ఇది నూనెలో మగ్గుతూ ఉంటుంది ఈ మటను. కొద్దిగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి, మీడియంలో కాదులే సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఇది మగ్గుతూ ఉంటుంది. ఈలోపు ఇది పేస్ట్ చేసేసేద్దాం, ఓకేనా. మూత పెట్టాం కదా, చూడండి చక్కగా నేను మిక్సీ చేసుకొచ్చాను. అది చేసి వచ్చేలోపు చక్కగా ఈ ఆయిల్లో మటన్ చక్కగా మగ్గిపోయిందండి. దీనిలో ఉన్న నీరు ఉంటుంది కదా, ఆ నీరు కూడా ఎగిరిపోయింది చక్కగా. ఇప్పుడు దీనిలో నేను తీసుకొచ్చాను కదా, అవన్నీ కలిపి పేస్ట్ లాగా లిక్విడ్ లాగా చేశాను కదా, అదంతా దీనిలో పోసాను. ఇప్పుడు నేను మీకు ఇందాక చూపించాను కదండి జీడిపప్పు ఇవన్నీ వేసానని. జీడిపప్పు ఉండాలని ఏం లేదండి, అంటే అందరూ జీడిపప్పు పేస్ట్ ఇలా మొదలు పెట్టాం. కానీ పాతకాలంలో ఏంటంటే చక్కగా గసగసాలు కొబ్బరి ఇవే కదా వేసేది. కాబట్టి గసగసాలు కొబ్బరి గ్రేవీ కోసం ఏదో ఒకటి. ఇంకోటి ఏంటంటే జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ ఉండాలని కూడా ఏమీ లేదు. చక్కగా ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలా ఇప్పుడు నేను చూపించినట్టుగా కొద్దిగా జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి ఇవన్నీ కలిపి ఇలా పేస్ట్ లాగా చేసేసుకుంటే ఏంటంటే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది. చక్కగా గ్రేవీగా ఉంటే మటన్ బాగుంటుంది అనమాట, అన్నంలోకి కలుస్తుంది, చక్కగా బాగుంటుంది. ఇది వేసేసిన తర్వాత ఏమవుతారంటే మామూలుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా ఈ మటన్ వేసినా ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుతాం కదా, అలా ఇప్పుడు వేసిన ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా కొంచెం వేగినాక అప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసి మనము కావలసినంత వాటర్ పోసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుందాం, సరేనా. వేగనిద్దాం, వేగి లైట్గా ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు మనకు పచ్చివాసన పోయినట్టుగా స్మెల్ తెలుస్తూ ఉంటుంది, మనకే తెలిసిపోతూ ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చక్కగా ఆ వగరంతా ఈ కొత్తిమీర పీల్చేస్తుంది. కూర అంతా అయిపోయిన తర్వాతే ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవడం కాదండి, చక్కగా ఇలా వండేటప్పుడు కూడా కొత్తిమీర వేస్తే ఏంటంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చక్కగా కూర పట్టుకుంటుంది, బాగుంటుంది. ఫస్ట్లో వేసి చూడండి కావాలంటే, తర్వాత ఫైనల్గా పైన చల్లుకోవచ్చు డెకరేషన్ కోసం. కానీ కూర వండేటప్పుడు వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. లేదు ఆల్మోస్ట్ మగ్గినట్టే.
ఇప్పుడు ఇంకా ఇందులో మనము ముక్కలు మునిగే వరకు నీళ్లు పోద్దాం, సరేనా? ఇందాక మటన్ మ్యారినేట్ చేసాం కదా, ఆ బౌల్ని కొద్దిగా వాటర్ పోసి కడిగేసి, మనము మిక్సీ చేసాంగా ఇది పేస్ట్, ఆ పేస్ట్ ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసేస్తే చాలు, ముక్క మునిగే వరకు పోసేసి కుక్కర్ మూత పెట్టడమే. ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుంటే ఏమన్నా తక్కువైతే వేసుకోవచ్చు. ఉప్పు చూసానాయ్, కొంచెం ఉప్పు తక్కువైంది, కొంచెం ఉప్పు వేసి కొద్దిగా కారం కూడా వేసాను, చక్కగా సరిపడా. ఇప్పుడు ఇంకా కుక్కర్ మూత పెట్టేసి, మటన్ కదా ఒక 5-6 విజిల్స్ మన ఇష్టం, మటన్ ఎంత ఉడికించుకున్నా మంచిదే. నేనైతే ఒక 5-6 విజిల్స్ రానిస్తాను, చక్కగా మెత్తగా ఉడికిపోద్ది మటన్. మూత పెట్టేద్దాం. మరి మూత పెట్టేశాను. తెలుసుగా ఇప్పుడు కూడా ఒక టిప్, మనం కుక్కర్ ఎప్పుడైనా సరే స్టవ్ మీద పెట్టుకోగానే ఒక 5 నిమిషాలు అది అయిన తర్వాత ఆవిరి స్టార్ట్ అయ్యి ఇందులో నుంచి ఆవిరి వస్తుంది కదా, అలా అందులోంచి ఆవిరి వచ్చేటప్పుడు విజిల్ పెడితే మనకి త్వరగా ఉడుకుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఎటు తెగ టిప్స్ చెప్పేస్తున్నాను, కాకపోతే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందరికీ తెలుసులేండి ఇవన్నీ, కొట్టిన పిండి అందరికీ. కాకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా వంట చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చక్కగా ఉపయోగపడతాయి. ఓకేనమ్మా? ఏం చేస్తానంటే ఈ కుక్కర్ దీనిపైన దించేసి, ఈ కూర పెట్టిన కుక్కర్ అవతల స్టవ్ పైకి పెడదాం, పెట్టి అప్పుడు యువతల స్టవ్ పైన చారు పెట్టుకుందాం. ఇదిగోండి మా కుక్కర్లో స్పెషాలిటీ ఏంటంటే ఆవిరి వచ్చేస్తుంది అని అనగానే ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ బయటకు వచ్చేస్తుందండి, ఆవిరి వచ్చేస్తుంది, విజిల్ పెట్టేద్దాం. ఓకేనా? దీన్ని అవతల స్టవ్ పైకి షిఫ్ట్ చేద్దాం. షిఫ్ట్ చేసేసాము. ఇంకా యువతల స్టవ్ పైన చారు పెట్టుకుందాం. విజిల్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను చారుకి స్టవ్ పైన పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుని తాలింపు దినుసులు వేసేసుకున్నాను, ఎండు మిరపకాయలు ఇవన్నీ వేసేసుకున్నాను, కొద్దిగా ఇంగు వేసేసి పసుపు వేసేసి వాటర్ పోసేస్తా. చారు అలాంటివి పెట్టుకున్నప్పుడు కరివేపాకు లేకపోతే ఎంత చెయ్యరగొట్టినట్టు అలా ఉంటుంది కదండి. నాకు కరివేపాకు ఒకటి, టమాటాలు ఒకటి చేతి కింద లేకపోతే వంటలో అదోలాగా ఉంటుందండి. కరివేపాకు లేదు. ఇప్పుడు ఇంగ వేసేసాను కదా, కొద్దిగా పసుపు వేసేసుకుని ఇలాంటప్పుడు స్టవ్ బాగా సిమ్లో పెట్టుకోవాలండి. చాలే, ఇంకా దీనిలో ఐటమ్స్ వేస్తాంగా, ఇంకా చింతపండు, రసం పౌడరు ఇవన్నీ వేస్తాం కదా, అందుకని కొంచెం వెల్తిగా పోసాను నీళ్ళు. నా కూర విజిల్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 3వ విజిల్. వంట చేస్తున్నప్పుడు అలా విజిల్స్ వస్తుంటే అబ్బా వంట అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని అనిపిస్తుంది కదా. ఉప్పు వేస్తున్నాను. మీరు గమనించారా, ఇది పింక్ సాల్ట్ అండి, ఈ మధ్య తీసుకొచ్చారనమాట. ఎందుకంటే నార్మల్ ఉప్పు మంచిది కాదు అని. చూద్దాం, బాగుంటే కంటిన్యూ చేద్దామని కంటిన్యూ చేస్తున్నాను. సాల్ట్ ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. ఓకే, ఇంకా దీనిలో ఏమేమి వేయాలి? కొద్దిగా చింతపండు వేసుకుందాం. మా ఇంట్లో చారు ఎందుకో సేల్ అవ్వండి, రసం ఎంత టేస్టీగా పెట్టినా ఏదో కొద్దిగా చూసుకుంటారనమాట, ఎవరు అంత ఇష్టపడరు. నాకు ఇష్టమేనండి. పర్టికులర్గా నాకు మటన్ వండినప్పుడు చారు కంపల్సరీగా ఉండాలనిపిస్తుందండి. ఎందుకో పుల్లగా ఈ చారు పోసుకుని చారులో కొద్దిగా నా అన్నం కలుపుకుని తింటే అది బాగున్నట్టు అనిపిస్తుంది. అందుకే కంపల్సరీగా మటన్ చేస్తే మాత్రం రసం పెడతానండి. కాకపోతే ఈరోజు రసానికి సరిపడా కుక్కర్ విజిల్స్ వచ్చేస్తుంది. రసానికి సరిపడా కరివేపాకు లేదు ఫ్రెష్ది, పైగా టమాటాలు లేవండి, పర్టికులర్గా టమాటాలు లేవు. ఓకే, మేనేజ్ చేసేద్దాం. నేను ఎప్పుడు చెప్తాను కదా, మనం వంట చేసేటప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటే వంట చేయటం గొప్ప కాదు, దానికి సంబంధించినవి కొన్ని లేకపోయినా కూడా చాలా రుచిగా వండటమే మన గొప్పతనం కదండి. అన్నీ ఉంటే ఏముంది, ఎవరైనా వండుతారు. ఏమీ లేకపోయినా కూడా మనం చాలా బాగా వండాలి. అందుకే ఇప్పుడు ఈరోజు టమాటాలు లేకుండా రసం పెట్టేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఏమేమి వేస్తానో చెప్తాను. దీంట్లో ఒక 5-6 విజిల్స్ వచ్చేసినాయండి. ఇంకా కుక్కర్ ఆఫ్ చేసేస్తున్నాను. తర్వాత విజిల్స్ వచ్చేసేసి ఆవిరంతా పోయినాక అప్పుడు ఏమన్నా గ్రేవీ ఉంటే అప్పుడు చూద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకొని
కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నిన్న సండే కదా, నిన్నే కొత్తగా పేస్ట్ చేశాను. అది నాకు ఈ వారం అంతా సరిపోద్ది. సండే రోజు కొంచెం ఎక్కువ చేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. చక్కగా ఈ వారంలో నేను నాన్ వెజ్ వండినా ఇంకా వేరే వేరే కూరల్లో కూడా సరిపోద్ది. ఓకేనా. తర్వాత ఏం చేస్తానంటే ఇదిగో కొద్దిగా ఉల్లిపాయలు తీసుకున్నానండి. టమాటాలు ఎలాగో లేవు కదా, చారు కొంచెం చిక్కగా బాగుంటుంది ఉల్లిపాయ వేస్తే నిజంగా. ఓకేనా. దీనిలో కొద్దిగా ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు కూడా రసంలో భలే బాగుంటాయండి. ఇదిగోండి కొద్దిగా మిరియాలు. మా అత్తగారు అయితే ఎప్పుడూ రసంని మిరియాలు చారు అనేవాళ్ళు అనమాట. అంటే మిరియాలు ఎక్కువ వేసేవాళ్ళు. ఇప్పుడు వేసవకాలం కదా, కొంచెం తక్కువ వేసుకుందాం. వర్షాకాలం అలాంటిది అయితే జలుబులు అవి రాకుండా ఎక్కువ వేసుకోవచ్చు. వేసవకాలం వేడి చేస్తుంది. ఓకేనా. జీలకర్ర వేసుకుంటా కొంచెం. ఇంకా ఇందులో చాలామంది పచ్చిశనగపప్పు అలా కూడా వేస్తారు, కానీ పెద్దగా నేను అలా పప్పులు లాంటివి ఏమి వేయనండి. ఇంతే, ఇవి వేసాను కదా, ఇవన్నీ కలిపి పేస్ట్ చేసేస్తా. పేస్ట్ చేసి ఇగోండి కాగుతున్నాయిగా రసం, ఆ రసంలో వేసేస్తా. ఇది బాగా మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదా, చక్కగా ఇలా పచ్చగా మిక్సీ చేసేసుకుంటే చాలు. చక్కగా కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటే చారులో భలే బాగుంటుందండి. చక్కగా ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా దిగుతుంది అన్నమాట. రసంలోకి అన్నీ వేసేసుకున్నట్టే. ఉప్పు వేసాము, కారం కోసం మిరియాలు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో ఉన్న ఘాటంతా చక్కగా దీనిలోకి వస్తుంది. ఇంకా ఉల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు అన్నీ వేసాం. చక్క పసుపు, ఎక్కువ ఇంగువ అన్నీ వేసాం కదా. చక్కగా బాగా తెరలనిచ్చి అంటే కళపెళ్ళనిచ్చి చారు బాగా మరిగితే ఒక 6-7 నిమిషాలు మరిగితే చాలు, అయిపోద్ది. మంచి రసం రెడీ అయిపోద్ది మనకి. చక్కగా రసం మరిగిపోతుంది. ఇలా ఒక 7-8 నిమిషాలు మరగనిచ్చి సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ పొంగి వచ్చేస్తాయి కదా. 7-8 నిమిషాలు మరగనిచ్చి కట్టేయటమే, అంతే. మన రసం కంప్లీట్ అయిపోద్ది. ఈ రసం మరుగుతూ ఉంటాయి. ఇంకా నేను వంటకు ముందు గిన్నెలు కడిగేస్తాను. ఇప్పుడు వంట అయిన తర్వాత ఇంకా 4-5 ఉంటాయి కదా, ఆల్రెడీ టిఫిన్ సెక్షన్ అయిన తర్వాత తోమేస్తానమాట. ఇప్పుడు ఈ వంట అయిన తర్వాత ఈ చిన్న చిన్న గిన్నెలన్నీ కడిగేసుకుంటే నాకు పని అయిపోతుంది. ఎప్పటి గిన్నెలు అప్పుడు కడిగేసుకుంటే నిజంగా ఒక్కసారి ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. మనకు కూడా ఇల్లంతా చక్కగా శుభ్రంగా ఉంటుంది. ఎక్కడికక్కడ గిన్నెలు కనిపిస్తూ ఉంటే చిరాకుగా ఉంటుంది కదండి. నా వంట అయిపోవచ్చింది. ఒక్కసారి ఆల్రెడీ నేను ఇందాకే కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేసేసుకున్నానండి. ఒక్కసారి మళ్ళీ చిన్నగా ఏమన్నా పాడైనట్టున్నా కౌంటర్ టాప్ అంతా ఒకసారి తుడిచేసుకున్నాను అనుకో, హాయిగా ఫ్రెష్గా ఉంటుంది సాయంత్రం వరకు. ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటే చాలా హాయిగా ఉంటుందండి. చేతెమ్మటే అదేం దానికోసం ఒక పర్టికులర్గా టైం కేటాయించాల్సిన అవసరం లేదు. చేతెమ్మటే అలా చేసేసుకుంటే బాగుంటుంది. స్టవ్ కూడా అంతే, పని అయిపోగానే వెంటనే ఎక్కడికక్కడ తుడిచేసేసుకుంటే స్టవ్ కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఎంత టైం అయిపోయినా ఈ కిచెన్ కౌంటర్ టాప్ ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత కానీ నాకు మనసు తృప్తిగా ఉండదండి. మా వాళ్ళే చాలామంది అడుగుతున్నారండి, ఎందుకు ప్రతిరోజు స్టవ్ దగ్గర ముగ్గు అని. నాకెందుకో అలా అలవాటు అయిపోయిందండి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చుట్టిల్లు ఉండేదన్నమాట. అంటే మీకు చాలాసార్లు చెప్పాలే ఈ విషయం, అయినా మళ్ళీ చెప్తున్నాను. అప్పట్లో వంటగది బయట ఉండేదండి, వేరే చోట ఉండేదన్నమాట, చక్కగా హైజీనిక్గా. అది మట్టితో అలికేవాళ్ళు. చక్కగా అలికి దానిపైన చక్కగా నాముని నానబెట్టి ముగ్గులు పెట్టేవాళ్ళండి. ఇప్పుడు అర్థమయ్యేది కాదు, ఏంటి ఇలా ముగ్గులు వేస్తున్నారు, భలే బాగుందే అనిపించేది నాకు. ఇంకా పెద్ద అయిన తర్వాత ఏమనిపించిందంటే లక్ష్మీదేవి కదా స్టవ్ అనేది, అందుకనే ప్రతిరోజు తుడుచుకోగానే ముగ్గు పెట్టుకుంటానండి. మామూలుగా పనంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు స్టవ్ తుడిచినా కూడా కౌంటర్ టాప్ అంతా కూడా మళ్ళీ స్టవ్ దగ్గర యువతల చక్కగా ముగ్గు పెట్టుకుంటానండి. మీకు ఇంకో విషయం తెలుసా, మనము ఏదైనా ఒక మంచి పద్ధతి మన ఇంట్లో అవలంబిస్తే దాన్ని ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారంటానికి నిదర్శనం ఏంటంటే, నేను ఎప్పుడైనా పని హడావిడిలో అలా కౌంటర్ టాప్ తుడిచేసి అవతలకి వెళ్ళిపోయి ఇంకేదైనా పని చేసుకుంటున్నాను అనుకోండి, మా హస్బెండ్ అడుగుతారు, ఏంటి స్టవ్ దగ్గర ముగ్గేయలేదు అని.
అలా ఇష్టం అనమాట ఆయనకి కూడా. ఇంకా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నా మనసుకు కూడా ఇలా వంటగదిలోకి రాగానే ట్రెడిషనల్గా కళ్ళకి నిండుగా తెలుగుదనం ఉట్టిపడేలాగా ఉండాలండి. అందుకే కౌంటర్ టాప్ పైన ముగ్గులు వేస్తాను. ఏదైనా మనం ఎక్కడుంటామో ఆ పరిసరాలన్నీ మన కంటికి నచ్చినట్టుగా, మనకి మనసుకు నచ్చినట్టుగా ఉంటే మంచిది కదా. సో అందుకనమాట. ఓకేనా. ఇదిగోండి రసము నాది కంప్లీట్ అయిపోయింది. రసం అయిపోయింది, క్లీన్ చేస్తాను అది ఇది అంటున్నాను, కానీ ఈ కూర సంగతి ఏం చూడలేదు ఏంటండి కదా. మీకు చెప్పాను కదా, ఆవిరి వచ్చినప్పుడు ఈ స్క్రూ పైకి వస్తుంది అనమాట. ఇంకా మనం మూత తీసేయచ్చు అన్నప్పుడు స్క్రూ ఇలా ఇదైపోతుంది. ఇదిగోండి ఆవిరి ఏం లేదు, చక్క విజిల్ వచ్చేసింది. కూర ఎలా ఉందో చూద్దాం. ఓకేనా. అదిగోండి మటన్ కూర రెడీ అయిపోయింది. కాకపోతే కొంచెము వాటర్ ఉంది, దీన్ని కొంచెం ఎగరబెట్టుకోవడమే. మనకి గ్రేవీ ఎంత కావాలనేది ఎగరబెట్టుకోవడమే. వాటర్ వచ్చింది ఏంటంటే చెప్తా ఉండండి. ఈ స్టవ్ పైన కూర దించేసి రసము అటు పెట్టేద్దాం. రసం పని అయిపోయిందిగా. ఓకేనా. ఆ స్టవ్ పైన రసం పెట్టేశాను. ఇంకొంచెం మరగనిద్దాంలే అని సిమ్లో పెట్టానండి. దీనిపైన ఏమో మటన్ పెట్టాను అనమాట. కొద్దిగా వాటర్ ఉంది కదా, ఇది కొంచెం మనకి దగ్గరకు వచ్చేదాకా కొంచెం ఎగరబెట్టుకుంటే సరిపోద్ది. నాకేమనిపించిందంటే ఇప్పుడే జస్ట్ ఇప్పటికిప్పుడు అనిపించిందండి. అదేంటంటే ఇంట్లో మొన్న ఈ మధ్య మా హస్బెండ్ మంగళాపురం ములక్కాళ్ళని తీసుకొచ్చారండి. అవి భలే బాగుంటాయండి. తెస్తే ఏం చేశానంటే వాటిని పాలు పోసి ములక్కాయ కూర వండాను. వండిన తర్వాత ఒక 5-6 ముక్కలు ఉండాలి, అవి దీనిలో వేసేస్తాను. ములక్కాయ మటన్ కూడా భలే బాగుంటుందండి. అంటే అంత సఫిషియెంట్గా ములక్కాడలు లేకపోయినా ఇంట్లో ఉన్న ములక్కాడ ముక్కలు వేస్తాను, వాటి రసం అనేది దిగుతుంది. అసలు మామూలుగానే ములక్కాయ మటన్ వండితే మనము ఈ స్టేజ్లో అంటే కొంచెం వాటర్గా ఉన్నప్పుడు మటన్ దించేసి ఆ ప్లేస్లో ములక్కాడ ముక్కలు వేసేస్తే ములక్కాడలు ఎంతలోకి మగ్గిపోతాయండి, ఊరికి మగ్గిపోతాయి కదా. ఆ టైంలో వేస్తే చాలన్నమాట. కాబట్టి నా దగ్గర ఉన్న ముక్కలు వేసేద్దామా మరి. ఇదిగోండి మొన్న ఒక 4-5 ములక్కాయలు తీసుకొచ్చారండి. ఆయనకి బాగా ఇష్టం అనమాట, మా హస్బెండ్కి మంగళాపురం ములక్కాళ్ళని. అవి వస్తే స్పెషల్గా కూరగాయలు అమ్మాయి చెప్తుంది, చాలా బాగుంటుందండి. తెచ్చినప్పుడు నేను కట్ చేసి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టాను. మళ్ళీ ఒకసారి కడిగి పర్లేదు, నేను ఒక 4-5 ముక్కలే అనుకున్నాను, కానీ దగ్గర దగ్గర 9-10 ముక్కల దాకా ఉన్నాయండి. సరిపోద్ది మనకి చక్కగా ఈ కూరకి. ఇదిగోండి వాటర్ ఉంది కదా, చక్కగా ఈ వాటర్లో మగ్గిపోద్ది. ములక్కాయలోని సారం అంతా మన మటన్లోకి దిగిపోద్దండి. మూత పెట్టేద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టి, అయిపోద్ది. రసం అయితే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసాను. ఇది మాత్రం మామూలుగా విజిల్ వచ్చేటట్టుగా పెట్టలేదులేండి, ఇలా పెట్టాను. నిదానంగా మగ్గుతూ ఉంటుంది. మన ములక్కాయ మటన్ చక్కగా రెడీ అయిపోయిందండి. దానిలో ఉన్న నీరుతోనే ఈ ములక్కాళ్ళన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి అనమాట. చక్కగా ములక్కాళ్ళలో ఉన్న సారం అంతా కూడా మటన్లోకి దిగి కూర అయితే ఎంత రుచిగా ఉంటుందోనండి. కావాలంటే ఈ స్టైల్లో నెక్స్ట్ టైం మీరు వండి చూడండి. పెద్ద ప్రహసనం అని అనుకుంటారు కొంతమంది, అంటే కలగలుపు కూరలో వండాలి అనుకున్న వాళ్ళు. ఏముండదు, నార్మల్ మటన్ కర్రీ ఎలా చేస్తారో మీరు అలా చేసేసి లాస్ట్లో కొద్దిగా వాటర్ ఉండగా చక్కగా లేత ములక్కాళ్ళు దీంట్లో వేసేసుకుంటే అంతే, బస్ అయిపోయింది కూర. చక్కగా వేడివేడిగా ములక్కాయ మటన్ రెడీ అయిపోయిందండి. ఇంకా నేను నా పనులన్నీ పూర్తి చేసుకున్నాను. మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత చక్కగా భోజనం చేసేస్తాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఇన్నాళ్ళ తర్వాత ఎప్పుడు డబ్బింగ్ చెప్పేదాన్ని వీడియో చేసేసి ఈరోజు వంట చేస్తా, మీ అందరితో కబుర్లు చెప్తా. వంట చేస్తుంటే ఎంత బాగుందోనండి. నాకు నిజంగా దీన్ని ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకున్నా కూడా భలే సంతోషంగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించింది, వీడియో ఎలా ఉంది, ఈ కూర ఎలా ఉంది, ఇంకా ఈరోజు చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంది కూడా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట. ఇది ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.